వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం ఇస్లాంపూర్ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యపై కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు మారుతున్నా ప్రజలు అవసరమైన మంచినీటి పైప్లైన్లు మారడం లేదని విమర్శించారు. 30 ఏళ్లకే మార్చాల్సిన పైపులు 60 ఏళ్లు దాటినా మార్చకపోవడంతో తుప్పుపట్టి మురుగునీరు కలిసి ఇళ్ల ట్యాంకుల్లోకి చేరుతోందన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజల జీవితం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లాంపూర్ ప్రజలకు తక్షణమే శుద్ధమైన మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. పైప్ లైన్ ఎప్పుడు చూసినా ఇదే సమస్య. ప్రతి నెలలో కనీసం ఒక 20 నుంచి 20 రోజులు ఇలాంటి నీళ్లు వస్తాయి. ఇలాంటి నీళ్లు ఎవరన్నా తాగలుగుతారా? మీరు సమాధానం చెప్పండి. ఇవి చూడండి, పేరుకు అమృత్ పథకం అని పేరు పెట్టినారు. 150 కోట్లు ఖర్చు పెట్టినారు. దాదాపుగా 70-80 కోట్లు చేస్తామంటారు, ఏదో సెట్ చేస్తామంటారు. కానీ ఇదైతే కంటిన్యూగా కొనసాగుతానే ఉంది, ఇలానే ఉంటుంది. అందుకనే ఎమ్మెల్యే గారికి కానీ, కమిషనర్ కానీ, అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము. ఈ వీధిలో పైప్ లైన్ మార్చాలని చెప్పి మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము.